పొదిలిలో ఆర్యవైశ్య యువకుడిపై ఎస్ఐ అనుచిత ప్రవర్తన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. బాధ్యుడైన ఎస్ఐని ఇప్పటికే విఆర్కు పంపామని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. హోంమంత్రి బాధిత కుటుంబాన్ని స్వయంగా ఫోన్ ద్వారా పరామర్శించారని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యేలు ఎస్పీతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరినట్లు గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగానే ఉంటుందని, పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. స్వలాభం కోసం వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని, ప్రజలు చీత్కరిస్తున్నా వారి వైఖరి మారలేదని మంత్రి విమర్శించారు. ఎస్ఐ యొక్క దుందుడుకు చర్యల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా గర్హించింది. సంఘటన జరిగిన రోజే మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులతో మాట్లాడడం, అదేవిధంగా ఎస్ఐని కూడా మందలించి వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వారిని విఆర్ కూడా పిలవడం జరిగింది. ఆ రోజు మా శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు కూడా అందుబాటులో లేనందునే ఉగ్ర నరసింహారెడ్డి గారిని పంపించాం. ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు మా హోంమంత్రి గారు అనిత గారు బాధిత వ్యక్తులతో, తండ్రి కొడుకులతో కూడా మాట్లాడడం జరిగింది. దీని విషయంలో నిన్న ఆర్యవైశ్య సోదరులు నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉందనే విషయాన్ని పార్టీ తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సంఘటన గ్రహించారు. దీనికి సంబంధించి మా ఆర్యవైశ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారిని కూడా పార్టీ పంపించడం జరిగింది. రాకేష్ గారు నిన్న పొదిల్లో ఆర్యవైశ్య సంఘాల నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. విఆర్కి ఎస్ఐని పిలవడం జరిగింది.